హైదరాబాద్లో ఉన్న అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటి కర్మన్ ఘాట్ ఆలయం. సామాన్య శకం 1143 ప్రాంతంలో గోల్కొండను పాలించే రెండవ ప్రతాపరుద్రుడు ఈ ఆలయం కట్టించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. అతి పురాతన కట్టడంగా ఉన్న ఈ ఆలయ నిర్మాణం చూడగానే భక్తులలో భక్తిభావం పెరిగిపోతుంది. శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారు ఉన్న ఆ ప్రాంతానికి కర్మన్ ఘాట్ అని పేరు ఎలా వచ్చింది? ఆంజనేయ స్వామికి చాలా చోట్ల చాలా ఆలయాలు ఉన్నాయి, కానీ ఈ ధ్యానాంజనేయ స్వామి వారి ఆలయానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. మరి ఆ ప్రత్యేకతలేంటో, ఆ రహస్యాలేంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ ప్రాంతంలో కర్మన్ ఘాట్లో శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. ధ్యాన ముద్రలో స్వయంభూగా వెలిసిన శ్రీ కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి అసురిత జన భక్తి కోటి కల్పవృక్షంగా వెలుగొందుతున్నాడు. అంతేగాక ఇది రంగారెడ్డి జిల్లాలో ఉన్న అతి ప్రాచీన ఆలయంలో ఒకటిగా ఉంది. ఈ ఆలయ చరిత్ర గురించి ఒకసారి తెలుసుకుందాం. కాకతీయ ప్రభువైన రెండవ ప్రతాపరుద్రుడుకు వేట చాలా ఇష్టమైన అలవాటుగా ఉండేది. ఈరోజు మనం హైదరాబాదుగా పిలుచుకుంటున్న ఈ ప్రాంతాన్ని ఆ రోజుల్లో లక్ష్మీపురం అనే పేరుతో పిలువబడుతూ ఉండేది. ఇది ఒక అటవీ ప్రాంతం. ఒకరోజు ప్రతాపరుద్రుడు ఈ లక్ష్మీపుర అటవీ ప్రాంతానికి వేటకు రాగా దగ్గరలో పొదలలో నుండి పులి అరిచిన శబ్దం వినపడింది. ఆ రాజు ఆ దిక్కున వెళ్లే కొలది శబ్దం మాయమవుతూ వచ్చింది. అలసిపోయిన రాజు ఒక పొద దగ్గర కూర్చొని సేద తీరుతుండగా తన దగ్గరలోని పొద నుండి శ్రీరామ్ 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 అనే తరక మంత్రం వినపంచింది. ఆశ్చర్యానికి చెందిన రాజు పొదవైపుగా వెళ్ళి ఆకులు, తీగలు, చెట్లు తొలగించి చూడగా ధ్యానముద్రలో ఉన్న ఆంజనేయుడి విగ్రహం కనిపించింది. భక్తితో చేతులు జోడించి నమస్కరించి కోటకు చేరాడు ప్రతాపరుద్రుడు. ఆ రోజు రాత్రి ఆ రాజుకు ఆంజనేయుడు నిద్రలో కనిపించి తాను ఉన్న ప్రదేశంలో దేవాలయం నిర్మించమని, అందువల్ల తనకు తన రాజ్యానికి మంచి జరుగుతుందని, సకల శుభాలు కలుగుతాయని ఆజ్ఞాపించాడు. స్వామి ఆజ్ఞానుసారం ఆలయ నిర్మాణం చేసి హనుమాన్ జయంతి రోజు పూజలు నిర్వహించి అర్చకులను పిలిచాడు. 17వ శతాబ్దంలో ఔరంగజేబు గోల్కొండ కోటను ఆక్రమించి దేశంలోని హిందూ దేవాలయాలన్నిటినీ ధ్వంసం చేయమని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో ఈ ఆలయానికి తురుష్క సైన్యం ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలమైంది. 400 సంవత్సరాల తరువాత ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించడానికి దేశం నలుమూలలకు తన సైన్యాన్ని పంపాడు. ఆ ఆలయం వద్ద సైన్యం గడప కూడా దాటలేకపోయారు. ఆ సైన్యాధ్యక్షుడు ఔరంగజేబుకు ఈ విషయాన్ని తెలియపరిచాడు. ఆ విషయం విన్న ఔరంగజేబు ఒక్కడే ఆలయాన్ని నేలమట్టం చేయడానికి ఆలయ ముఖద్వారం వద్దకు చేరుకోగా ఒక్కసారిగా పిడుగు వంటి భయంకరమైన శబ్దం వినిపించగా ఔరంగజేబు భయంతో వణికిపోయాడు. ఇంతలో ఆకాశం నుండి, ఓ రాజా, ఈ ఆలయాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటే ముందు నీ గుండెను గట్టిపరుచుకో అని మాటలు వినిపించగా అప్పుడు ఔరంగజేబు ధైర్యం చేసుకొని, నీవు నిజమైతే నాకు కనిపించు అని అనగా అప్పుడు ప్రాంతమంతా కాంతివంతంగా దివ్య తేజోవంతంగా వెలిగిపోయింది. ఈ కాంతి నుండి ఒక అద్భుతమైన సుందరమూర్తి ధ్యానాంజనేయ స్వామి దివ్య రూపం ఒక్కసారిగా ప్రత్యక్షమై అదృశ్యమయ్యాడట. అప్పుడు ఔరంగజేబు తనకు తానుగా ఈ ప్రాంతం నుండి నిష్క్రమించాడని చెబుతారు. అందుకే అప్పటి నుండి ఈ దేవాలయం ఉన్న ప్రాంతానికి కర్మన్ ఘాట్ అనే పేరు స్థిరపడిపోయింది. ఈ ఆలయంలోని స్వామివారిని మండలమాజనం పాటు ప్రదక్షిణలతో సేవిస్తే సంతానం లేని వారు సంతానవంతులు అవుతారు మరియు గాలి, ధూళి లాంటివి దరిచేరవని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు.